ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్. అమ్మాబాద్. రబ్బి షహ్లీ సద్రి వయశ్శిర్లి అమ్రి వహలుల్ ఉగ్దతం మిన్ లిసాని యఫ్కహూ ఖౌలి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈ రోజు మన హదీస్ హృదయ సంపత్తి. హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: సంతుష్టి సంపద అంటే అధిక ధనం, సాధన సంపత్తి కాదు. అసలు సంపద హృదయాల సంపత్తియే. బుఖారి కితాబుల్ రిఖాఖ్. వివరణ: ఈ ప్రవచనంలో ఒక గొప్ప మానసిక వాస్తవికత తెలియజేయబడింది. జనం ధనము, సాధన, సంపత్తినే సంపద, సంతుష్టి అని భావిస్తారు. అదే నిజమైతే శ్రీమంతులు అంటే అధిక ధనవంతులు అత్యధికంగా ప్రశాంతంగా గడిపేవారు. కానీ అది నిజం కాదు. సర్వసాధారణంగా శ్రీమంతులు మనశ్శాంతికి దూరమయ్యి మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటారు. వారికి మనశ్శాంతి లభించదు. సాధారణంగా వారికి అశాంతి, ఆందోళన పట్టి పీడిస్తూ ఉంటాయి. నౌజుబిల్లా. వారికి భిన్నంగా ఎవరి హృదయం సంపన్నమైనదో వారు సంతృప్తి, సంతుష్టి నిండిన వారై ఉంటారు. వారు ధనం, వస్తు సంపద కోల్పోయినా తాము అగత్యపరులు అని భావిస్తారు. ఈ మానసిక స్థితి వారికి నిజమైన మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. సుబ్హానల్లా. ఇలాంటి వారు బీదరికంలోనూ రారాజుల్లా బాసిల్లుతూ ఉంటారు. సుబ్హానల్లా. హాకిం బిన్ హిజాం ఇలా తెలిపారు: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను సొమ్ము ప్రసాదించమని అర్థించాను. ఆయన ఇచ్చారు. నేను మళ్ళీ అడిగాను. ఆయన మళ్ళీ ఇచ్చారు. నేను ఇంకా అడిగాను. ఆయన ఇచ్చారు. సుబ్హానల్లా. తరువాత ఇలా అన్నారు: హాకిం, ఈ డబ్బులో పచ్చదనం ఉంది, మాధుర్యం ఉంది. దీన్ని చిత్తశుద్ధితో తీసుకునే వ్యక్తికి ఇందులో శుభం కలుగుతుంది. దీన్ని అత్యాశతో తీసుకునే వారికి ఇందులో శుభం కలగదు. ఇతని స్థితి ఎంత తిన్నా తృప్తి చెందని వ్యక్తిలా తయారవుతూ ఉంటాడు. జ్ఞాపకం ఉంచుకో, పై చెయ్యి క్రింది చెయ్యి కన్నా ఉత్తమమైనది. సుబ్హానల్లా. బుఖారీ కితాబుల్ రిఖాఖ్. ధనంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకర్షణ పెట్టాడు. ఈ విషయంలో మానవుణ్ణి పరీక్షించడం జరుగుతుంది. ఏ వ్యక్తి ధన పిపాసలో పడిపోతాడో అతని ఆవశ్యకత పెరుగుతూ ఉంటుంది. ఎన్ని ధనరాశులైనా అతనికి సరిపోవు. దీనికి భిన్నంగా ఏ వ్యక్తి అత్యాశ, పేరాశతో తన హృదయాన్ని కలుషితం కాకుండా శుద్ధంగా ఉంచుకుంటాడో, ఎంత సొమ్ము లభించినా అల్లాహ్‌కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాడో అతనికి కొంత సొమ్ము కూడా సరిపోతుంది. సుబ్హానల్లా. ఇందులో అల్లాహ్ శుభశ్రేయాలను అనుగ్రహిస్తాడు. పై చెయ్యి కింది చెయ్యి కన్నా ఉత్తమమైనది. అంటే భావం దానం చేసేవారు దానం పుచ్చుకునే వారి కన్నా ఉత్తములు అని అర్థం. సుబ్హానల్లా. హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: తమ పరిశుద్ధమైన సంపదలో నుంచి ఖర్జూరమంత దానం చేసిన వారి అల్లాహ్ పరిశుద్ధ వస్తువునే స్వీకరిస్తాడు. ధనాన్ని అల్లాహ్ కుడి చేత్తో స్వీకరిస్తాడు. మీరు మీ లేగదూడను పెంచి పోషించినట్లే అల్లాహ్ ఆ సాధనాన్ని అంటే ఆ ధనాన్ని పెంచి పోషిస్తాడు. అది పెరిగి కొండంత పెద్దగా రూపొందుతుంది. బుఖారీ కితాబుల్ జకాత్. వివరణ: దైవ ప్రసన్నత కొరకు మంచి మార్గంలో ఖర్చు చేసిన ధనాన్ని అల్లాహ్ ఎంతో గౌరవిస్తాడు. పరలోకాన దానికి బదులుగా ఉన్నతమైన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. సుబ్హానల్లా. వివరణ: ఒక వ్యక్తి పెద్ద పరిమాణంలో దానం చేయలేకపోయినా ఎంత చేయగలిగితే అంతే దానం చేయాలి. అల్లాహ్ పరిమాణాన్ని చూడడు. దానం చేసే సంకల్పం, దాని వెనుక ఉన్న భావనను చూస్తాడు. దానం చేసి పేరు ప్రఖ్యాతలు గడించాలన్న భావన లేకుండా చిత్తశుద్ధితో అల్లాహ్ ప్రీతి కోసం చేసిన దానంలో గొప్ప శుభాలు నిండి ఉంటాయి. అలాగే దానం దైవ సన్నిధిలో స్వీకరించబడుతుంది. ఈ దానం చేయడానికి కూడా కొన్ని షరతులున్నాయి. ఆ ధనం హలాల్ అయి ఉండాలి. ఒకవేళ ఆ ధనం హరాం అయి ఉంటే మీరు ఎంత దానం చేసినా గానీ అది స్వీకరించబడదు. అధర్మమైన రాబడి అపరిశుద్ధమైనది.
అల్లా సుబ్హానహు వ తఆలా అపరిశుద్ధమైన వస్తువుల్ని స్వీకరిస్తాడని ఆశించగలమా? అల్లా సుబ్హానహు వ తఆలా నాకు మరియు మీకు హలాల్, హరాం అంటే ఏమిటి, దాన ధర్మాలు చేసే మంచి మనస్సుని మరియు సన్మార్గాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.